గల్లీకి 4-5 ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ చూస్తున్నాం మనం. ఎందువల్ల ఇలాంటి ఒక సమస్య పరిస్థితి పరిణమించింది సార్? ఇన్ఫర్టిలిటీ అనగానే చాలా పర్సనల్ ఇష్యూ లాగా ఫీల్ అయిపోయి చర్చించడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటున్నారు. ఇట్ ఈస్ జస్ట్ నాట్ అబౌట్ స్ట్రెస్ ఆర్ బ్యాడ్ లక్ అండి. బాడీలో రీప్రొడక్షన్ ఈజ్ నాట్ ద ప్రయారిటీ. ఇట్స్ ఆడవాళ్ళను బ్లేమ్ చేసే కంటే ముందు 40-50% ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం మగవాళ్ళలోనే ఉంటుంది. అది వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల కానీ, స్మోకింగ్ అన్న, ఆల్కహాల్ అనండి. అండ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ థింగ్ ఈజ్ అజూస్పర్మియా. అంటే ఏంటి? పీసీఓ కేర్ ఒకటి ఉంది. దేనికి ఇస్తారు సార్? పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పీసీఓ కేర్ డెఫినెట్ గా వాడతాం. బయో అవైలబిలిటీ ఎక్కువగా ఉన్న సప్లిమెంటరీ సపోర్ట్ ఎందుకు అవసరం? V-Boost is vitality boost with lots of Ayurvedic proprietary 16 మూలికలతో చేసిన పౌడర్. The protocol always stands for 100 days only. 100 days కి వాడితే వాళ్ళకి సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ వస్తుంది. 100 నుంచి 120 రోజుల్లో రిజల్ట్ రావాలి. వచ్చిన వాళ్ళకి మీరు అన్ని ప్రిస్క్రైబ్ చేయరు కదా, కొన్ని ఎసెన్షియల్స్ చెప్పి ఇంకా వాళ్ళకి స్పెసిఫిక్ గా ఒక ప్రాబ్లం ఉంటే అది కూడా యాడ్ చేయమని చెప్పి, అవి ఎలా తీసుకోవాలి? పరగడుపుని తీసుకోవాలా, బ్రేక్ఫాస్ట్ అయ్యాక తీసుకోవాలా, రాత్రిపూట తీసుకోవాలా? బయో అవైలబుల్ గా ఉండే ఫంక్షనల్ మెడిసిన్ అంటున్నాను కానీ దేర్ ఆల్ ఫుడ్ సప్లిమెంట్స్. ఫుడ్ సప్లిమెంట్స్ అన్నప్పుడు మీరు తీసుకుంటున్న ఫుడ్డే కదా. హలో అండ్ వెల్కమ్ టు సెల్ హెల్త్ సిరీస్ నెక్స్ట్ ఎపిసోడ్. ఇన్ఫర్టిలిటీ ఇది ఈ రోజుల్లో చూస్తున్న చాలా పెద్ద సమస్య. ఒక టైంలో అయితే పిల్లల్ని చాలా అలవోకగా అవలీలగా కనేసేవారు. ఒక్కొక్క ఇంట్లో 4-6 పిల్లలు కూడా ఉండేవారు. అలాంటి సంతానం ఉండే మన భారతీయ ఇళ్లలో ఇప్పుడు చూస్తే మామూలుగా పెళ్ళయ్యాక కన్సీవ్ అవ్వడమే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి పీసీఓడి లాంటి సమస్యలు స్త్రీలకి, ఇంకా రకరకాల సమస్యలు పురుషులకి మనం చూస్తున్నాం. ఇవాళ ఆల్ అబౌట్ ఇన్ఫర్టిలిటీని రివర్స్ చేయడం సాధ్యమా సెల్ హెల్త్ విధానంలో? వీ హ్యావ్ ద సెల్ హెల్త్ ఎక్స్పర్ట్, ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్, డాక్టర్ చింతా రవికుమార్ గారు వన్స్ అగైన్ విత్ us. హలో సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. హలో అండి. సార్, ఇన్ఫర్టిలిటీ అన్నది ఇప్పుడు గల్లీకి 4-5 ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ చూస్తున్నాం మనం. సో ఎందువల్ల ఇలాంటి ఒక సమస్య పరిస్థితి పరిణమించింది సార్? ప్రశ్న ఎలా ఉందంటే, ద స్మాలెస్ట్ అండ్ ద లార్జెస్ట్, వై స్పర్మ్ అండ్ ఓవం డిసైడ్ ద షో అనేది ఇన్ఫర్టిలిటీకి సంబంధించింది. ఇన్ఫర్టిలిటీ అనగానే చాలా పర్సనల్ ఇష్యూ లాగా ఫీల్ అయిపోయి వాళ్ళలో ఏదో లోపం ఉన్నట్టుగా చర్చించడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటున్నారు. నెంబర్లు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతి 6 ఒకళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. ఇట్ ఈస్ జస్ట్ నాట్ అబౌట్ స్ట్రెస్ ఆర్ బ్యాడ్ లక్ అండి. బాడీలో రీప్రొడక్షన్ ఈజ్ నాట్ ద ప్రయారిటీ. ఇట్స్ సంథింగ్ లైక్ ఫ్యాన్సీ ఫంక్షన్ లాగా. రీప్రొడక్షన్ ఈజ్ ప్రయారిటీ ఈజ్ సర్వైవల్, నాట్ బికాస్ బాడీ ఈజ్ బ్రోకెన్, బట్ బాడీ ఈజ్ ఇంటెలిజెంట్. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ అండ్ ఎండ్స్ ఎట్ సెల్యులార్ లెవెల్ కదా. అవును. So the tiniest hero, the sperm, and the biggest diva, ovum, decides the rest. Smallest functional cell is sperm. Then panenti to reach, penetrate, and declare paternal DNA. The biggest functional cell is ovum. Big nutrient loaded mitochondria carry చేస్తుంది. Maternal ఎపిజెనెటిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఇవి రెండు కాంప్రమైజ్డ్ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రం ఎంబ్రియానిక్ ఎఫెక్ట్ పడుతుంది, ఇంప్లాంటేషన్ జరగక ముందే. కాబట్టి the smallest and the biggest depend critically on the optimal cellular health. మన మోడర్న్ లైఫ్ స్టైల్లో సెల్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? మనం తినే ప్రాసెస్డ్ ఫుడ్ అవ్వచ్చు, సెడెంటరీ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, నిద్రలేం అవ్వచ్చు, క్రానిక్ ఇన్ఫ్లమేషన్కి దారితీస్తుంది. ఇన్ఫ్లమేషన్ ఉంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వస్తుంది, డిఎన్ఏ డ్యామేజ్ జరుగుతుంది. మైటోకాండ్రియా ఎప్పుడైతే స్ట్రెస్లోకి వెళ్తుందో స్పర్మ్ క్వాలిటీ అండ్ ఎగ్ క్వాలిటీ పడిపోతుంది, అండ్ హార్మోనల్ సిగ్నలింగ్ డిస్రప్ట్ అవుతాయి. అట్లాగే సైకలాజికల్ స్ట్రెస్ వచ్చినప్పుడు కార్టిజాల్ లెవెల్స్ పెరిగితే ఆటోమేటిక్గా ఇట్ ఇంటర్ఫియర్స్ విత్ ది రీప్రొడక్టివ్ సెల్స్. మన జీవన శైలిలో మార్పులు, మనం చేస్తున్న తప్పుల వలన కూడా, అంటే ఒక రకంగా ఆడవాళ్ళలో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది. అవును. ప్లస్ మన లైఫ్ స్టైల్లో మార్పుల వలన, అధిక బరువు ఉండటం వలన, మెటబాలిక్ డిస్ఫంక్షన్ వలన, స్మోకింగ్, ఎక్సెసివ్ ఆల్కహాల్ అండ్ పూర్ స్లీప్, వీటన్నిటి వలన క్వాలిటీ ఆఫ్ గ్యామెట్ రెడ్యూస్ అయిపోతుంది, అంటే రీప్రొడక్టివ్ సెల్. దానికి తోడు ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్, ప్లాస్టిక్ అవ్వచ్చు, పెస్టిసైడ్స్ అవ్వచ్చు, హెవీ మెటల్స్ అవ్వచ్చు, దే ఇంటర్ఫియర్ విత్ హార్మోనల్ సిగ్నలింగ్ అండ్ డ్యామేజ్ బోత్ గ్యామెట్ అండ్ ఎంబ్రియో. సెల్ హెల్త్ క్లినిక్లో అవర్ ప్రోటోకాల్ ఈజ్ నాట్ ఎ సింగిల్ పిల్ ఫిక్స్. అంతే కదా. వి ఆప్టిమైజ్ ద సెల్యులార్ ఎన్విరాన్మెంట్ సో దట్ ఆ స్పెర్మ్ అండ్ ఓవం వాటి బయాలజికల్ జాబ్ అవి చేసుకుంటాయి. ఫోకస్ అంతా మెటబాలిక్ రీసెట్ మీదే ఉంటుంది త్రూ ప్రాపర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ న్యూట్రిషన్, మైక్రో న్యూట్రియంట్ థెరపీ. స్పర్మ్ ప్రొడక్షన్కి, టెస్టిక్యులర్ మెటబాలిజంకి అవసరమైన జింక్ సమపాడులో వెళ్తుందా లేదా, అట్లాగే స్ట్రెస్ రెసిలెన్స్కి, స్లీప్కి, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఏటీపీ
మేనేజ్మెంట్ సెల్యులర్ లెవెల్లో జరగడానికి కావాల్సిన మెగ్నీషియం వెళ్తుందా లేదా, సమపాడులో ఎందుతుందా లేదా, డిఎన్ఏ రిపేర్కి కావాల్సిన బి కాంప్లెక్స్ వెళ్తుందా లేదా, అట్లాగే సెల్యులర్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గడానికి మైటోకాండ్రియల్ ఫంక్షన్ పెరగడానికి కావాల్సిన ఒమేగా-3 ఈపీఏ డిహెచ్ఏ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎనస్టైల్ సిస్టీన్, డి విటమిన్ ఇవి అందుతున్నాయా లేవా, స్పర్మ్ అండ్ ఎగ్ క్వాలిటీ కోసం కావాల్సిన కోఎంజైమ్ క్యూటన్ వెళ్తుందా లేదా, వీటన్నిటితో పాటు ఆటోఫేజీ జరుగుతుందా లేదా. సో డ్యామేజ్డ్ మైటోకాండ్రియాని రిమూవ్ చేయడానికి కావాల్సిన ప్రాసెసెస్ అన్ని జరుగుతున్నాయి లేవా. దిస్ ఈస్ హౌ వి అడ్రస్ ఎట్ సెల్ హెల్త్ క్లినిక్. బేసిక్గా దట్ ఈస్ వన్ సెల్యులర్ ఎనర్జీ కొలాప్స్ అంటాం మనం. దట్ ఈస్ ద బేసిక్ విలన్ ఇన్ ఇన్ఫర్టిలిటీ. సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఫర్టిలిటీ క్లినిక్స్ చాలా స్పెషలైజ్డ్గా వెలిసాయి. ఫస్ట్ ఫేజ్లో అందరూ ఐవీఎఫ్లో అవి చేశారు, కానీ ఫస్ట్ ఫేజ్లో అందరం మీకు లైఫ్ స్టైల్ కరెక్ట్ చేస్తున్నాం అంటున్నారు. సో మీ దగ్గర ప్రత్యేకంగా లైఫ్ స్టైల్ కరెక్ట్ చేయడానికి పురుషులకి ఎస్పెషలీ ఏమేమి చెప్తూ ఉంటారు? బికాజ్ ఇవాళ రోజుల్లో 40-50% పురుషులకి కూడా స్పర్మ్ కౌంట్ ప్రాబ్లము, క్వాలిటీ ఆఫ్ స్పర్మ్, మొటిలిటీ లేకపోవడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ వస్తుందని తెలుస్తుంది. ఆడవాళ్ళను బ్లేమ్ చేసే కంటే ముందు 40-50% ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం మగవాళ్ళలోనే ఉంటుంది. అది వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల కానీ, స్మోకింగ్ అన్నాను ఇందాక, ఆల్కహాల్ అనండి, స్పర్మ్ కౌంట్ లేకపోవడం కానివ్వండి, న్యూట్రిషన్ డెఫిషియన్సీ అవనివ్వండి, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అవ్వచ్చు. అండ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ థింగ్ ఈజ్ అజూస్పర్మియా. అంటే ఏంటి? బాడీలో స్పర్మ్ ప్రొడక్షన్ జరగట్లేదా, లేక స్పర్మ్ ప్రొడక్షన్ జరుగుతున్నా రిలీజ్ అవ్వట్లేదా. అజూస్పర్మియా 2 రకాలు, అబ్స్ట్రక్టివ్ అండ్ నాన్ అబ్స్ట్రక్టివ్. సో బాడీలో స్పర్మ్ ప్రొడక్షన్ ఈజ్ హ్యాపెనింగ్ బట్ పాత్వేస్ ఆర్ బ్లాక్డ్. అబ్స్ట్రక్టివ్ అంటే. నాన్ అబ్స్ట్రక్టివ్ అంటే టెస్టిక్యులర్ సెల్ ఫెయిల్యూర్. అది ఎందుకు జరుగుతుంది? అగైన్ బికాస్ ఆఫ్ మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, టాక్సిన్ ఓవర్లోడ్స్, వీటన్నిటి వలన అది ఇట్లా జరుగుతుంది. సో దీనికి పరిష్కారం ఏంటి అంటే, సెల్ హెల్త్ క్లినిక్లో మా విధానం సెల్యులర్ ఎన్విరాన్మెంట్ క్లియర్గా ఉందా లేదా. ఫస్ట్ మా డాక్టర్స్ అందరూ వస్తే ఆ రీప్రొడక్టివ్ సెల్ సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఉందా లేదా అనేది ఫస్ట్ చూస్తారు. దానికి పేషెంట్ హిస్టరీ, కేస్ టేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నిద్ర సరిగ్గా పట్టట్లేదా, ఓవర్ అవర్స్ వర్క్ చేస్తున్నారా, ఎమోషనల్ సపరేషన్లో ఉన్నారా, ఓవర్ హీట్ ఎక్స్పోజ్ అవుతున్నారా, ల్యాప్టాప్ అని పేరు పెట్టారు కదా అని ల్యాప్ మీద ల్యాప్టాప్ పెట్టుకుని ఓవర్ వర్కింగ్ చేస్తూ ఆ రేడియేషన్కి వెళ్తున్నారా. సో రేడియేషన్, అలాగే కొన్నిసార్లు సార్ నేను విన్నాను, సెల్ ఫోన్ జేబులో పెట్టుకుంటే కూడా అది దాని రేడియేషన్ కూడా గంటలు పెట్టుకోవడం వల్ల హామ్ జరుగుతుందని. ఇస్ దట్ యాక్చువల్లీ ట్రూ సార్? ఎస్, రియల్ టైమ్ రేడియేషన్ ఈజ్ టోటలీ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ అయిపోయింది వాళ్ళ. దానివల్ల మీకు స్ట్రెస్ లెవెల్ పెరుగుతుంది. స్ట్రెస్ లెవెల్ పెరిగితే ఏమవుతుంది? కార్టిజాల్ పెరుగుతుంది. కార్టిజాల్ పెరిగితే ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ పెరిగితే ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గిపోయిందంటే టాక్సిన్ ఓవర్లోడ్ అవుతాయి. సో ఆల్ దీస్ క్లియర్ అవ్వాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ అనేటప్పుడు సెల్ హెల్త్ విధానం ఏంటి? ఫస్ట్ క్లియర్ సిగ్నల్ వెళ్ళాలి సెల్కి. అవును, దట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ సేఫ్ అండ్ ఎనర్జీ సఫిషియంట్, రీప్రొడక్షన్ అలౌడ్. ఇది జరగాలి అంటే మనం మైక్రోన్యూట్రియంట్ రిప్లేస్మెంట్ చేయాలి. ఇందాక నేను చెప్పినట్టు మెగ్నీషియం, జింక్ అన్నీ జరగాలి, అన్నీ వెళ్ళేటట్టు చూడాలి. మైటోకాండ్రియల్ నరిష్మెంట్ జరగాలి, ఒమేగా కానీ వేరే రకాల సప్లిమెంట్స్ ద్వారా. ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ మా సెల్ హెల్త్ విధానమే ఆటోఫేజీ, క్లీన్స్ బిఫోర్ క్రియేట్. వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇన్ఫర్టిలిటీ కేసెస్. మన ఇంట్లో నీట్గా లేదు, ఇల్లు నీట్గా లేదు, శుభ్రంగా లేదు, గెస్ట్ని ఇన్వైట్ చేస్తారా? చేయరు. సో సేమ్ థింగ్ అప్లైస్ టు ద బాడీ ఆల్సో కదా. కరెక్ట్, వాస్తవం. సో ఆటోఫేజీలో వాట్ హ్యాపెన్స్, డ్యామేజ్డ్ వీక్ సెల్స్ క్లీన్ అయిపోతాయి, వీక్ అండ్ డ్యామేజ్డ్ మైటోకాండ్రియా క్లీన్ అయిపోతుంది. అప్పుడు ఎగ్స్ ఆర్ వెరీ హెల్దీ, స్పర్మ్ ఇంటిగ్రిటీ ఆల్సో ఇస్ వెరీ హెల్దీ. సార్ స్పర్మ్ కౌంట్ పెరగడం ఈ ప్రాసెసెస్ వల్ల మీరు చూసారా? 0 స్పర్మ్ కౌంట్ ఉన్నా కూడా ఎన్విరాన్మెంటల్ ఇంప్రూవ్మెంట్ జరిగితే మైక్రో స్పెర్మోజెనెటిస్ అనేది పాసిబుల్ అవ్వచ్చు. 0 స్పర్మ్ కౌంట్తో కూడా మైక్రో ఏంటి సార్ అది? స్పెర్మటోజెనెసిస్ అంటాం. స్పెర్మటోజెనెసిస్ తోటి కన్సెప్షన్ ఇస్ పాసిబుల్. యా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ సెల్యులర్ ఎన్విరాన్మెంట్. అది మోస్ట్ ఇంపార్టెంట్, ఫండమెంటల్ అయిపోయింది. ఎస్. సో ఈ డయట్ మీరు చెప్పే ఆటోఫేజీతో పాటు దాంతోపాటు ఉండే అదర్ ప్రోటోకాల్స్ అంటే క్లెన్జింగ్, డీటాక్స్వి, ఇంకా ఏం సప్లిమెంట్స్ మీరు చెప్తారు అంటే అపార్ట్ ఫ్రమ్ డయట్ టు ఎన్హాన్స్ దట్ ఎన్వైరన్మెంట్, రిప్రొడక్టివ్ ఎన్వైరన్మెంట్? ఇప్పుడు మనం మాట్లాడుతున్నవన్నీ జింక్ వెరీ ఇంపార్టెంట్ అన్నాను. స్పర్మ్ ప్రొడక్షన్కి జింక్ అండ్ ఈవెన్ టెస్టిక్యులర్ మెటబాలిజంకి. మెగ్నీషియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మన స్ట్రెస్ రెసిలెన్స్కి కానీ, స్లీప్ కరెక్షన్కి కానీ. ఏటీపీ అంటాం, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, కరెన్సీ ఆఫ్ ద సెల్, దాన్ని హ్యాండిల్ చేయడం సెల్యులర్ లెవెల్లో కానీ మెగ్నీషియం అవసరం. డిఎన్ఏ రిపేర్కి కావాల్సిన బి కాంప్లెక్స్ అవసరం. మైటోకాండ్రియల్ సపోర్ట్ కోసం ఒమేగా-3, ఎకోసా పెంటనాయిక్ యాసిడ్, డోకోసా హెక్సనాయిక్ యాసిడ్ అంటాం, ఈపీఏ డిహెచ్ఏ అంటాం. రిచ్గా ఉండటం వల్ల యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఎనస్టైల్ సిస్టీన్ అంటున్నాం. అండ్ ఆల్సో విటమిన్ డి అలాంగ్ విత్ K2
దీస్ ఆర్ ఆల్ సప్లిమెంట్స్ నెసరీ ఫర్ బట్ గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడం అనేది కూడా ఇన్ఫర్టిలిటీలో ఒక భాగమే మాకు సెల్ హెల్త్ విధానంలో. బికాస్ గట్ మైక్రోబయామ్ ఈస్ట్రోజన్ని రెగ్యులేట్ చేస్తుంది. ఈస్ట్రోజన్ రీసైక్లింగ్కి ప్రాపర్గా జరగాలి అంటే గట్ లైనింగ్ హెల్దీగా ఉండాలి. ఈ మెకానిజంలో గట్ హెల్దీగా ఉందంటే ఈస్ట్రోజన్ రీసైక్లింగ్ బ్రహ్మాండంగా జరుగుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది. డిస్బయాసిస్ అయితే ఆటోమేటిక్గా గాడి తప్పుతుంది. ఇప్పుడు ఈ పీసీఓఎస్ పీసీఓడి చాలా చిన్న 13-14 ఏళ్ల నుంచి ఆడపిల్లలు వింటున్నాం కదా సార్. దానికి కూడా నిజంగా లైఫ్ స్టైల్ అంత పెద్ద కారణం అవుతుందా, లేక మనం తినే ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అంటే అవన్నీ కూడా కంటామినేటెడ్గా వస్తున్నాయా, అడిటివ్స్ వల్ల లేకపోతే ఈ ఫర్టిలైజర్స్ వల్ల వీటి వల్ల వచ్చే డ్యామేజా, కెమికల్స్ వల్ల? పీసీఓడి అనేది ఒక సెల్యులర్ సిగ్నల్, మీరు అది జస్ట్ నాట్ హార్మోనల్ ప్రాబ్లం. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వస్తే మైటోకాండ్రియా డిస్ఫంక్షన్ జరుగుతుంది. మైటోకాండ్రియా డిస్ఫంక్షన్ జరిగితే ఇన్సులిన్ రెసిస్టెన్సీ పెరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్సీ పెరిగితే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ వస్తుంది. సో ఇట్స్ జస్ట్ అ సెల్యులర్ సిగ్నల్. ఒక పీసీఓడి వచ్చినందు మాత్రాన ఇన్ఫర్టిలిటీ ఇష్యూ అనే దాని మీద మనం నిర్ధారించకుండా వై పీసీఓడి ఈజ్ కమింగ్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్, బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్సీ. సో దాన్ని అక్కడ రెగ్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఏఎంహెచ్ బాగానే ఉంది, యాంటీములేరియన్ హార్మోన్ ఓకే, బట్ స్టిల్ రిజల్ట్ రావట్లేదు అంటే ఎగ్ మైటోకాండ్రియా వీక్ అయ్యి ఉండొచ్చు కదా. అంతే కదా సార్. మగవాళ్ళలో ఎట్లయితే స్పర్మ్ మైటోకాండ్రియా వీక్ అయినా రిజల్ట్స్ అన్ని నార్మల్గా ఉన్నాయి, రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉంటాయి కొంతమందికి. బట్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అయి ఉండొచ్చు కదా. స్పర్మ్ కౌంట్ నార్మలే ఉంది, మొటిలిటీ బాగానే ఉంది, షేప్ బాగానే ఉంది, బట్ స్టిల్ మైటోకాండ్రియల్ డ్యామేజ్ అయి ఉండొచ్చు కదా. దానికి కారణం ఏంటి? అగైన్ మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్ఫ్లమేషన్, ఇవన్నీ అవే కారణాలు. ఇదర్ ఏఎంహెచ్ ఆడవాళ్ళలో కన్నా రీజన్స్ మారుతాయి కానీ రూట్ కాజ్ అయితే ఒకటే. సెల్యులర్ ఎనర్జీ కొలాప్స్ ఈజ్ ది మెయిన్ విలన్ అండి ఇక్కడ ఫర్ ఇన్ఫర్టిలిటీ కేసెస్. సో సార్, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక కపుల్ ఇన్ఫర్టిలిటీ సమస్య ఉంది కొంతకాలం అని, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇన్ఫర్టిలిటీ అని ఎలా నిర్ధారిస్తారు? దానికి ఏమన్నా మీరు ప్రత్యేకంగా టెస్ట్ చేయిస్తారా, రొటీన్గా ఉండేవినా? డెఫినెట్లీ వీల్ డూ దట్ రిక్వైర్డ్ టెస్ట్. స్పర్మ్ మొటిలిటీ, స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది, మొటిలిటీ సెమెన్ అనాలిసిస్ చేస్తాము పురుషుల్లో. అండ్ లేడీస్లో కూడా వీ డూ లాట్స్ ఆఫ్ పీసీఓడి దగ్గర నుంచి ఇన్ఫర్టిలిటీ కోసం స్పెసిఫిక్గా ఎగ్జామినేషన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చేయిస్తారు. చేపించిన తర్వాత ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇందాకే చెప్పాను, రీప్రొడక్షన్ ఈజ్ ఏ లగ్జరీ ఫంక్షన్ అండి. బాడీ ప్రయారిటీ ఈజ్ నాట్ రీప్రొడక్షన్, ఇట్స్ సర్వైవల్. సో దానికి మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు? ఒకవేళ టెస్టిక్యులర్ సెల్ ఫెయిల్యూర్ అయింది, దానికి ఎన్విరాన్మెంట్ చేంజ్ చేసి ట్రై చేస్తే స్పెర్మటోజెనిసిస్ పాసిబుల్ అవ్వచ్చు అంటున్నాను కదా. రిజల్ట్స్ చూసాం కాబట్టి అంటున్నాం. అవును, అజూస్పర్మియాతో వచ్చిన వాళ్ళకు కూడా సంతానలేమి ప్రాబ్లం నుంచి బయటకు వచ్చి సక్సెస్ఫుల్గా వాళ్ళకి సంతానం కలిగిన సందర్భాలు మన సెల్ హెల్త్ క్లినిక్లో చాలా చూసాం కాబట్టి మెకానిజం గురించి ఇంత డీటెయిల్గా చెప్పగలుగుతున్నాను. సో అయితే సార్, ఇప్పుడు ఈ సప్లిమెంట్స్ ఎంతకాలం మీరు వాడమని చెప్తారు అలాంగ్ విత్ ద ప్రోటోకాల్స్? పీసీఓ కేర్ ఒకటి ఉంది, ఇది దేనికి ఇస్తారు సార్? పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పీసీఓ కేర్ డెఫినెట్గా వాడతాం. అపార్ట్ ఫ్రమ్ దాంతో పాటు ఇతర మీరు చెప్పిన ప్రోటోకాల్స్ అన్ని ఫాలో అవుతూ ఇది కూడా వాడితే అవైలబిలిటీ ఎక్కువగా ఉన్న సప్లిమెంటరీ సపోర్ట్ ఎందుకు అవసరం, మైక్రోన్యూట్రియంట్స్ ఎందుకు అవసరం ఇందాక డీటెయిల్గా చెప్పాను. అదే అట్ ద సేమ్ టైం మైటోకాండ్రియల్ నరిష్మెంట్కి అవసరమైన ఎన్విరాన్మెంట్, హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి కావాల్సిన సప్లిమెంటరీ సపోర్ట్, ఆ స్ట్రెంగ్త్ మన సెల్ హెల్త్లో ఉంది కాబట్టి రిజల్ట్స్ ఎక్కువ వస్తున్నాయి. సైంటిఫిక్ మెకానిజం చెప్పాము, దానికి సప్లిమెంటరీ సపోర్ట్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్, ఈజ్ వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఇన్ లాస్ట్ 5 years ఇన్ సెల్ హెల్త్ క్లినిక్. V-Boost is vitality boost basically with lots of Ayurvedic proprietary lo 16 మూలికలతో చేసిన పౌడర్. We advise them to take at least twice in a day or thrice in a day for at least the protocol always stands for 100 days only. 100 days కి వాడితే వాళ్ళకి సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ వస్తుంది, మార్పు వస్తుంది. 100 నుంచి 120 రోజుల్లో రిజల్ట్ రావాలి. రిజల్ట్ అంతే, ఇంకా తప్పకుండా కన్సీవ్ అవుతారు, అయ్యి తీరాలి. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఒకసారి మనం మెకానిజం సెటరేట్ చేస్తే ఇంటర్నల్గా ఖచ్చితంగా రిజల్ట్ వచ్చి తీరాలి. అజూస్పర్మియాలోనే రిజల్ట్ వస్తుంది అని చెప్పినప్పుడు కంక్లూజన్ ఏంటి? ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి బాడీలో, లక్షల కోట్ల కణాలు ఉన్నాయని మనం ఎప్పుడు చెప్పుకుంటాం. బట్ ఫ్యూచర్ డిసైడ్ చేసేది 2 సెల్సే, స్పర్మ్ అండ్ ఓవమ్. అంతే కదా సార్. స్పర్మ్ ఇస్ ద ఫాస్టెస్ట్ అండ్ వల్నరబుల్.
స్మాలెస్ట్, అండ్ ఓం ఇస్ ద బిగ్గెస్ట్, రిచెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్. ఈ రెండు కలిస్తేనే కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. దానికి అనువైన వాతావరణాన్ని సృష్టించడమే సెల్ హెల్త్ విధానం. సార్ ఇప్పుడు చాలా మనం సొల్యూషన్ ఓరియంటెడ్గా మాట్లాడేస్తున్నాం లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్. ప్రేక్షకులు కొంతమంది అడిగారు, ఆల్రెడీ వాళ్ళ జీవితాల్లో జరుగుతున్న తప్పిదాలు కూడా కొన్ని మీరు చెప్పాలని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. ఉదాహరణకి ఈ లైఫ్ స్టైల్ గ్రాడ్యువల్గా చేయి జారిపోయి ఏ హ్యాబిట్స్ వల్ల వాళ్ళు అసలు ఒక హెల్దీగా ఉండవలసిన బాడీ సర్వైవల్ మోడ్ నుంచి లగ్జరీ మోడ్లో ఉండకుండా కేవలం సర్వైవల్ మోడ్లోనే ఇంకా సమస్యలతో కుట్టుమిట్టాడుతోంది. మనం ప్రస్తుతం చాలా లగ్జూరియస్ లైఫ్ స్టైల్లో ఉన్నాం అని అనుకుంటారు అందరూ. చాలా హ్యాపీగా కంఫర్ట్గా ఉన్నాం అనుకుంటారు. మంచి పెద్ద కారు, ఏసీ రూములు, జంక్ ఫుడ్, లేట్ నైట్ పార్టీలు, ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు, ఎంత కావాలంటే అంత కొనుక్కోవచ్చు, ఏదైనా చేయొచ్చు అన్న లగ్జరీ మోడ్లో ఉంటారు. బట్ సెల్ పర్స్పెక్టివ్లో చూస్తే మాత్రం అది ఒక వార్ జోన్లో ఉన్నట్టు ఫీల్ అవుతుంది. అవును, వాస్తవం, ఐ అగ్రీ. దాన్ని మనం పట్టించుకోకుండా మనం లగ్జరీస్గా బతికేద్దాం అనుకుంటే అది కాడి బారేస్తుంది. అప్పుడేమవుతుంది, అన్లెస్ సెల్యులార్ ఎన్విరాన్మెంట్ హెల్దీగా ఉంచకపోతే మీరు లగ్జరీస్ లైఫ్లో ఉన్నాను అనుకుంటే అల్టిమేట్లీ యూ ల్యాండ్ అప్ ఎట్ ఆల్ కైండ్ ఆఫ్ సఫరింగ్సే కదా. టెంపరీలో మీరు ఆ ఫీలింగ్లో ఉన్నారు, బట్ యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ బీ హైడ్రేటెడ్, యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ గో యాజ్ పర్ ది సర్కాడియన్ రిథమ్, యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ కీప్ యువర్ బాడీ ఇన్ సిట్రిక్ స్టేట్ వెన్ ఎవర్ రిక్వైర్డ్, ఆక్సిజనేటెడ్ స్టేట్, అట్లా చేయకుండా గట్ హెల్త్ ఇంప్రూవ్ బ్యాలెన్స్డ్గా ఉంచకుండా ఉంటే 90% యూ ల్యాండ్ అప్ ఎట్ ట్రబుల్. సో దట్స్ వై సెల్ హెల్త్ క్లినిక్స్లో మేము నిరంతరం వీ ట్రై టు గివ్ దట్ అవేర్నెస్ టు ఎవ్రీబడి. కీప్ యువర్ బాడీ హైడ్రేటెడ్, కీప్ యువర్ గట్ హెల్దీ. గట్ ఈజ్ యువర్ సెకండ్ బ్రెయిన్. గట్కి బ్రెయిన్కి యాక్సెస్ దెబ్బతిందంటే సర్వరోగాలకి కారణం అదే అవుతుంది. సో దానికి మీరు నిరంతరం గట్ హెల్దీగా ఉంచుకోవడం అనేది, హైడ్రేటెడ్గా ఉండటం అనేది, ఎన్విరాన్మెంట్ లోపల ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ షుడ్ బి వెరీ క్లియర్ అండ్ క్లీన్. అది ఆ దిశగా మీరు ఆలోచించకపోతే యూ ల్యాండ్ అప్ డెఫినెట్లీ ఇన్ హెల్త్ ఇష్యూస్ అండి. ఒకలాగా చూస్తే సార్ మీరు చెప్పే 100 daysకి నిజంగానే ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కూడా, మనం ఎన్నో విషయాలు ప్లాన్ చేసుకుంటాం, ఇల్లు కొనుక్కోవడం, మీరు అన్నట్టు నగలు కొనుక్కోవడం, ఇలాగా 100 రోజుల కోసం ప్లాన్ చేసి ఈవెన్ పీపుల్ హూ కెనాట్ అఫోర్డ్ బడ్జెట్ చేసుకుంటే ఇట్స్ అ బిగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు అ న్యూ లైఫ్. ఒకలా చూసుకుంటే, ఎందుకంటే 3 నెలలకు కావాల్సిన మీ ఎసెన్షియల్ కిట్ కావచ్చు, ప్రాబ్లమ్ ఏరియాస్కి కావాల్సిన స్పెసిఫిక్ సప్లిమెంట్స్ కావచ్చు, దాంతోపాటు మీరు చెప్పే థెరపీస్ కావచ్చు, అఫ్ కోర్స్ మీరు చెప్పే ఆహార వ్యవహారాలకి కావాల్సిన ముడి పదార్థాలు, ఇవన్నీ కూడా ఒక ప్రాజెక్ట్ లాగా అనుకుంటే అంతకంటే గొప్ప ప్రాజెక్ట్ ఏముంటుందా అనిపిస్తుంది. ఆరోగ్యానికి మించిన ఆస్తి మీరు ఏం సంపాదించుకుంటారు? ఏమీ సంపాదించలేరు. ఆరోగ్యం ఉంటే ఆస్తి ఇంకా ఎంతైనా సంపాదించవచ్చు. 100 రోజుల పాటు మీరు సమయం కేటాయించలేకపోతే మీ జీవితంలో మీ జీవితాన్ని కోల్పోతారు కదా కొన్ని రోజుల తర్వాత. సిమ్టమ్ అడ్రస్సింగ్ మెకానిజంలో బతికేద్దాం అనుకుంటే ఎన్నాళ్ళు బ్రతుకుతారు? ఆ నిమిషానికి మీ పని జరిగిపోవాలన్నట్టుగా ఉంటే వీధికి 100 హాస్పిటల్ వచ్చినాయి, జబ్బులు తగ్గట్లేదే, టెంపరీ సిమ్టమ్సే కదా. ఒక 100 రోజుల జీవితంలో ఒక్కసారి మీ జీవితం, మీ ఆరోగ్యం కోసం కేటాయించండి. విపరీతమైన ఖర్చులు ఏమో అవ్వవు కదా. మహా అయితే 100 రోజులు మీరు ఖర్చు పెడితే ఒక 50,000 ఖర్చు పెడతారేమో, అంతకంటే మీరు పెడదామన్నా కూడా అవ్వదు కదా. జబ్బు లేనప్పుడు, జబ్బు వచ్చిందంటే చచ్చినట్టు ఖర్చు పెడతారు, ఎంతైనా ఖర్చు పెడతారు, అంతే కదా. ఉన్నా లేకపోయినా అప్పు చేసైనా ఖర్చు పెడతారు. బట్ రాకుండా చూసుకోవడానికి, లేకపోతే ఇప్పుడే వస్తే ఇమీడియట్గా అడ్రస్ చేయడానికి ఒక 100 రోజులు మీ జీవితంలో సమయం కేటాయించండి. ఆ తర్వాత పరుగు పందాల్లో పాల్గొనండి, సంపాదించండి, ఎంత ఆస్తి కావాలంటే అంత. ముందు ఆరోగ్యాన్ని సంపాదించుకోండి, ఆ తర్వాత మీరు ఏది కావాలితే సంపాదించుకోవచ్చు. మీరు ఎంత సంపాదించుకున్న ఆరోగ్యం కోల్పోయిన తర్వాత ఇంకేం చేసుకుంటారు సంపాదనతో అనేది నా సెల్ హెల్త్ నినాదం అమ్మ. తప్పకుండా సార్. అంటే మన సిరీస్ మొదలుపెట్టాక సార్, ఫస్ట్ థింగ్ అసలు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అలాంటి వాళ్ళు మనం తింటున్న ఆహారం ఏంటో గమనించుకోవడం మొదలుపెట్టాం. అంటే ఎంత మైండ్లెస్గా మంచిగా తింటున్నాం అనుకుని అన్నీ తినేస్తున్నాం, కానీ అందులో ఉండే సోర్స్ ఏమిటి, డైరెక్ట్ కార్బ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ప్రోటీన్ లేకపోవడం, ఆ సోర్స్ ఆఫ్ ఆ ఫుడ్ ఫర్టిలైజర్ ఫ్రీ, పెస్టిసైడ్ ఫ్రీ కాకపోవడం, ఇవన్నీ గ్రహించుకుని మార్పులు చేశాక నేనే చాలా సిగ్నిఫికెంట్గా డిఫరెన్స్ ఫీల్ అవుతున్నాను ఇన్ హౌ ఐ ఫీల్, ఎనర్జీ లెవెల్స్, మైండ్ కామ్గా ఉండడం అన్నీ కూడా. సో ఐ థింక్ ఇది ఇన్ఎవిటబుల్ ఆప్షన్ అయిపోయింది వాటి రోజుల్లో అందరికీ. ఖచ్చితంగా నేను పర్సనల్గా చెప్తాను. ఇవాళ ఐ థింక్ మనం 4 నెలల నుంచి 3 నెలల నుంచి వీఆర్ వర్కింగ్ టుగెదర్. ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ యూ. మీరు చాలా సన్నబడ్డారు కూడా, మీరు స్ట్రిక్ట్గా ప్రోటోకాల్ కూడా ఫాలో అవుతున్నారు. అండ్ చాలామంది కూడా మన క్లినిక్ వచ్చిన వాళ్ళు లాస్ట్ 120 daysలో దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ వాట్ ఎవర్ వీఆర్ ట్రైంగ్ టు డూ దట్ అవేర్నెస్ ఏమేమి ఇస్తున్నామో చాలామందికి ఉపయోగపడుతుంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సుమన్ టీవీ అండ్ యూ ఆల్సో అబౌట్ దట్. మనకు కావాల్సింది ఏంటి, సంపాదించుకోవడం కాదు కదా, మనకు తెలిసింది అందరికీ పంచుకోవడం అనేది. అందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే కొంతమంది అయినా మారితే వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది అనేది. కానీ ఇక్కడ సెల్ హెల్త్ క్లినిక్ రండి అనే నినాదంతో
కూర్చోవాలి. సెల్ హెల్త్ క్లినిక్ ఎట్లాగో వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. బట్ లెట్ us గివ్ దిస్ హెల్త్ అవేర్నెస్ టు ఎవ్రీబడి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అనే ఈ సంకల్పాన్ని మాత్రం ఐ థింక్ వీఆర్ రీజనబుల్లీ సక్సెస్ఫుల్. డెఫినెట్లీ సార్. ఐ థింక్ అందరూ ఫ్యాసినేట్ అవుతోంది. ఇది కొత్త విధానం. మూల స్తంభం అదే ఫౌండేషన్ అయిన సెల్స్ని కనుక కరెక్ట్ చేస్తే దానివల్ల వచ్చే ఇతరత్ర ఎన్ని సమస్యలు, ఎలాంటి సమస్యలైనా కూడా వాటికి పరిష్కారం ఉందని నమ్మడం మొదలుపెట్టారు ఇప్పుడు అందరూ. ఎస్, అసలు సెల్స్ బేస్డ్గా సైన్స్ ఉంది అనేది మనం చిన్నప్పుడు చదువుకున్నా మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ మనం గుర్తు చేస్తుంటే అందరూ ఒక ఆశ్చర్యం, ఆనందం లోనవుతున్నారు. అవును సార్. శరీరం అంటేనే సెల్స్ కణజాలమై ఆ కణజాలంలో ఉన్న మైటోకాండ్రియా లెవెల్కి వెళ్ళి మాట్లాడతాం. ఆ మైటోకాండ్రియా హెల్దీగా ఉంటే శరీరం అంతా హెల్దీగా ఉంటుందన్న చిన్న లాజిక్ అందరికీ అర్థమయ్యేలా చెప్పగలగటం మనం నిజంగా ఇట్స్ బీన్ అ జర్నీ సార్. ఇట్స్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ అన్ అవేకనింగ్ ఎస్ చాలా మందికి. బికాజ్ అంటారు కదా సార్, ఎక్కడో మొదలు కాదు, ఇట్ స్టార్ట్స్ విత్ అవర్ ఓన్ సెల్స్. ఎవ్రీ సెల్ హోల్డ్స్ ప్రాణ. అంతే కదా, ప్రాణిక్ ఎనర్జీ అంటాం మనం అవును, కొంచెం ఫిలసాఫికల్గా చెప్తే. బట్ ఆ ప్రాణిక్ ఎనర్జీ కరెక్ట్గా ఉండేలా చూడడమే. సార్ ఇప్పుడు బోల్డ్ సప్లిమెంట్స్ ఇక్కడ చూస్తున్నాం. కెన్ వి ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్ ప్లీజ్? మైక్రోన్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి. రెజర్వేట్రాల్ అని కానీ ఎనస్టైల్ సిస్టిన్ అని ఇందాక అన్నాను. అందరికీ డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మీరు అన్ని ప్రిస్క్రైబ్ చేయరు కదా, చేయం కదా, కొన్ని ఎసెన్షియల్స్ చెప్పి ఇంకా వాళ్ళకి స్పెసిఫిక్గా ఒక ప్రాబ్లం ఉంటే అది కూడా యాడ్ చేయమని చెప్తారు. అంతే. అవి ఎలా తీసుకోవాలి? పరగడుపుని తీసుకోవాలా, బ్రేక్ఫాస్ట్ అయ్యాక తీసుకోవాలా, రాత్రిపూట తీసుకోవాలా? బయో అవైలబుల్గా ఉండే ఫంక్షనల్ మెడిసిన్ అంటున్నాను కానీ దేర్ ఆల్ ఫుడ్ సప్లిమెంట్స్. ఫుడ్ సప్లిమెంట్స్ అన్నప్పుడు మీరు తీసుకుంటున్న ఫుడ్డే కదా, ముందు తీసుకోవాలా వెనకమాల తీసుకోవాలని పట్టింపులు ఏం అక్కర్లేదు. అవును. బట్ బేసిక్గా తినడానికి ఒక అరగంట ముందు లేదా తినడానికి ఒక అరగంట తర్వాత తీసుకుంటే బెటర్ అనేది డెఫినెట్గా మనం చెప్పాలి. ఎందుకంటే తినడానికి అరగంట ముందు అరగంట తర్వాత మీరు మంచినీళ్ళు తాగొద్దు అనేది సిద్ధాంతం కదా, సైంటిఫిక్లీ ప్రూవెన్ సిద్ధాంతం. కాబట్టి ఆ మంచినీళ్ళు తాగకుండా వేసుకోలేరు. కాబట్టి హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఆర్ హాఫ్ అన్ అవర్ ఆఫ్టర్ మీల్ వేసుకోండి సప్లిమెంట్స్ అనేది సెల్ హెల్త్ విధానం. చాలా బాగుంది సార్. ఐ థింక్ మీ సప్లిమెంట్స్ అండ్ అలాగే ప్రోటోకాల్స్ ద్వారా చాలామంది బిడ్డలు లేని వాళ్ళు, సంతానలేమితో బాధపడుతున్న వాళ్ళు తప్పకుండా దే కెన్ అప్రోచ్ యూ ఇమీడియట్లీ ఫర్ a quick result in 3 months. Yeah, we will rebuild your cellular ecosystem basically. మేమేమి ఓవులేషన్ ఇండ్యూస్ చేయము, ఐవీఎఫ్లు ఏం చేయము. వీ విల్ హెల్ప్ యూ రీబిల్డ్ యువర్ సెల్యులార్ ఈకోసిస్టమ్. దానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ కానీ, మైటోకాండ్రియల్ నరిష్మెంట్కి కావాల్సిన సప్లిమెంటరీ సపోర్ట్ కానీ, స్ట్రెస్ మేనేజ్మెంట్కి కావాల్సింది కానీ, గట్ హెల్త్కి కావాల్సిన సప్లిమెంటేషన్ కానీ ఇస్తూ ఆహార నియమాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ న్యూట్రిషన్ అనే విధానాన్ని, సెల్యులార్ మెటబాలిక్ న్యూట్రిషన్ అనే విధానంలో పెట్టి మిమ్మల్ని గైడ్ చేస్తే 90% రిజల్ట్ చాలామందికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా పుష్కలంగా ఉంది అనేది మా నమ్మకం. రైట్ సార్. సార్ బిఫోర్ వి వైండ్ అప్, మీరు ఇటీవల కాలంలో ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన సమస్యని ఎలా సాల్వ్ చేశారు? ఒక కేస్ స్టడీ, పేర్లు అవసరం లేదు, జస్ట్ వాళ్ళు ఏ పరిస్థితుల్లో వచ్చారు, ఎంత వయసులో వాళ్ళు వచ్చారు, వాళ్ళకి మీరు ఎలా సహకరించి వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ వచ్చింది? ఓకే, ఎగ్జైటింగ్ స్టోరీ చెప్తానమ్మా. యుఎస్లో ఉన్నారు, నా దగ్గరికి రాలేదు, ఆన్లైన్లోనే కన్సల్ట్ చేశారు మా డాక్టర్స్ని. ఐ థింక్ ఇట్ టుక్ దెమ్ మై డాక్టర్స్ టు అండర్స్టాండ్ ద కేస్ స్టడీ. మొత్తం ఒక 20 రోజులు పట్టింది, బికాస్ లాట్స్ ఆఫ్ రిపోర్ట్స్ దే వాంటెడ్. అయిన తర్వాత దే స్టార్టెడ్ ద ప్రోగ్రామ్ ఇన్ ది యుఎస్ ఓన్లీ. ఇట్స్ అబౌట్ టైమ్ టాకింగ్ అబౌట్ 7-8 months బ్యాక్. అండ్ కంటిన్యూస్గా వాళ్ళు 3.5 months వాడిన తర్వాత దే హ్యావ్ డిక్లేర్డ్ దట్ షీఈస్ క్యారింగ్. అండ్ టుడే నౌ ఇట్ ఈస్ హర్ 4th month క్యారింగ్ అంటారు. అండ్ షీ వాస్ 34 years old అండ్ 7 years మ్యారీడ్ లైఫ్లో 34 years వయసులో షీ కన్సీవ్డ్ నౌ. 4th month నడుస్తుంది. బోత్ ఆఫ్ దెమ్ డిడ్ంట్ కమ్ టు మై క్లినిక్ ఆల్సో. అంటే అక్కడి నుంచి ఎలా సార్? హౌ డిడ్ దే కేమ్ టు నో అబౌట్ అవర్ క్లినిక్ త్రూ ఎ ఫ్రెండ్ ఆఫ్ రెఫరెన్స్ అండ్ దట్ ఫ్రెండ్ కాల్డ్ us and took our number and gave it to them. ఫోన్ కన్సల్టేషన్ అయిందా సార్? ఆన్లైన్ కన్సల్టేషన్. ఆన్లైన్ కన్సల్టేషన్ తో పాటు మీరు మెడిసిన్స్ మెయిల్ చేశారు? తెప్పించుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ లోకల్గా ఎవరో వెళ్తుంటే తీసుకెళ్ళారు. కంటిన్యూస్గా 2 monthsకి ఒకసారి తీసుకెళ్తూ ఉన్నారు. ఎవ్రీ వీక్ మా డాక్టర్స్ వాళ్ళతో కన్సల్ట్ అవుతూనే ఉన్నారు. దే ఆర్ ఫాలోయింగ్ అప్ హౌ దే ఆర్ గోయింగ్ అహెడ్ అనేది. నౌ వాళ్ళ పేరెంట్స్ డే బిఫోర్ ఎస్టర్డే వాళ్ళ భర్త వాళ్ళ పేరెంట్స్ కేమ్ టు అవర్ క్లినిక్ అండ్ వాళ్ళ ఆనందం చూస్తుంటే మాకు రాకిక్కే వేరబ్బా లాగా. ఇట్స్ వెరీ నైస్ ఫీలింగ్ ఫర్ us. అదే సార్. సో దీన్ని బట్టి ఏంటంటే ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఎస్ ఆన్లైన్. లాస్ట్ మంత్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్, 284 మంది ఆన్లైన్ కన్సల్టేషన్ మన క్లినిక్లో తీసుకున్నారు. దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నైస్. కష్టపడి ఇక్కడ దాకా వచ్చి తీసుకోవాల్సిన పని లేదు. ఒక ఫోన్ కాల్తో సమస్యల పరిష్కారం అవుతున్నాయి అంటే దట్ సంథింగ్ రియల్లీ ఫీల్ గుడ్. వాటికి టైమింగ్స్ ఏమైనా ఉంటాయా సార్? లేదు మీ టీమ్ విల్ గివ్ ద రైట్ ఇది? అంటే వీ హ్యావ్ డెడికేటెడ్ కపుల్ ఆఫ్ డాక్టర్స్ ఓన్లీ ఫర్ ఆన్లైన్ కన్సల్టెన్సీ. నౌ ఇంతమంది తీసుకుంటున్నారని తెలిసిన తర్వాత ఒక 2 డాక్టర్లని ఓన్లీ ఆన్లైన్ కోసం కన్సల్టేషన్ కోసం డెడికేట్ చేసి పెట్టాము. వర్కింగ్ అవర్స్ 9 to 6 మధ్యలో
ప్రతిరోజు ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళు ఆన్లైన్లో కన్సల్టేషన్ ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఫాలోఅప్ కూడా ఆన్లైన్ కన్సల్టేషన్ వాళ్ళకి వీక్లీ ఒకసారి, కనీసం 2 సార్లు కాకపోతే ఒక్కసారైనా వీక్లీ ఫాలోఅప్ కూడా ఉంటుంది. సో ఎందుకంటే రాలేదు, ఫోన్లో మాట్లాడారు, వాళ్ళు సరిగ్గా చేస్తున్నారు లేదా ఆ ఫాలోఅప్ చేయకుండా లేదో ₹1000 ఇచ్చేశారు కదా అని చెప్పి మనం వదిలేయటం కాకుండా వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది, మన దగ్గరికి వచ్చిన వాళ్ళకంటే కూడా ఎక్కువ జాగ్రత్తగా వాళ్ళని ఫాలోఅప్ చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అని నా ఉద్దేశం. సో ఫైనలీ సార్ ఒక క్వశ్చన్ అడగక మానలేకపోతున్నాను. ఇప్పుడు సెల్ హెల్త్ క్లినిక్లో చాలా మీకు బేసిక్ ప్రోటోకాల్ సెట్ అయిపోయాయి. ఇప్పుడు కొలోన్ హైడ్రోథెరపీతో పాటు ఎలక్ట్రోమాగ్నెటిక్ అవన్నీ ఉన్నాయి మీ దగ్గర. ఇంకా ప్రోటోకాల్స్, ప్రొసీజర్స్, ఇంకా ఎన్హాన్స్మెంట్స్ అంటే ఇంకా కూడా రిఫైన్డ్ స్టేట్కి వెళ్ళడానికి బాడీ ఇంకా ఏమైనా ఇంట్రడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయి ముందు ముందు? హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ అని చెప్పాను ఫస్ట్లో. ఐ థింక్ నెక్స్ట్ వీకెండ్ కల్లా అది ఇన్స్టాల్ అవుతుంది. సో ఆక్సిజనేటెడ్ ఎన్విరాన్మెంట్ బాడీలో ఉండాలి అని అన్నప్పుడు నీళ్లు తాగుతూనే కాకుండా ఎనీ క్రానిక్ ఎలిమెంట్ ఉన్న వాళ్ళకి దట్ థెరపీ, హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ విల్ బి ఆఫ్ గ్రేట్ యూజ్ అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. బికాస్ ఏదో ఇంపోర్టెడ్ స్పేర్ పార్ట్స్ దొరకలేదని ఫ్యాక్టరీ వాళ్ళు గాట్ ఇట్ డిలేడ్. ఐ థింక్ నెక్స్ట్ వీకెండ్ కల్లా హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ హెచ్బాట్ కూడా అందుబాటులోకి వస్తుంది. అండ్ ఎలాగో మీరు క్లస్టర్ వాటర్ అందుబాటులోకి తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు రాబోయేది వేసవి కాలం, ఎగ్జామ్స్ సమయం, పిల్లలకి వాళ్ళకు హైడ్రేటెడ్గా ఉండరు ఆ టైంలో కాబట్టి తక్కువ నీళ్లు తాగినా హైడ్రేటెడ్ స్టేట్లోకి వెళ్ళడానికి క్లస్టర్ వాటర్ చాలా హైలీ రికమెండెడ్. yes definitely. అండ్ అలాగే వచ్చే రంజాన్ ఫాస్టింగ్ సీజన్కి చాలా గంటల పాటు చాలామంది ఫాస్టింగ్ చేస్తున్న వాళ్ళు నీళ్ళే తాగరు. ఆ తాగే విండో పీరియడ్లో మాత్రం కరెక్ట్గా ఈ క్లస్టర్ వాటర్ తీసుకుంటే వాళ్ళకి డెఫినెట్గా హైడ్రేషన్ స్టేట్ మారకుండా ఇంకా కంఫర్టబుల్గా హెల్దీగా ఉంటుంది బాడీ. అప్పుడు 40 రోజుల పాటు 30 రోజుల పాటు వాళ్ళు చేస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. వాళ్ళకి ఈ సూపర్స్టిషన్ వేరే ఉన్నా కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారు. ఆ 40 డేస్లో దిస్ హైడ్రేటెడ్ వాటర్ తీసుకున్నప్పుడు హెల్త్ రిజల్ట్ కూడా చాలా హెల్దీగా తయారవుతారు ఆఫ్టర్ దట్ రంజాన్. అవును, కాబట్టి అన్నీ కలిసి వస్తున్నాయి, అన్ని వేళలు కలిసి వచ్చే వేళలే కాబట్టి నెక్స్ట్ సార్ ఐ విష్ దట్ మన కాన్వర్జేషన్స్లో ఈ సెల్స్ అన్నాక ఎప్పుడు ఒక క్యూరియాసిటీ ఉంటుంది మనకు, ఆ స్పిరిచువల్ ఎలిమెంట్, మనిషి సంకల్ప బలం ఎంత ఇంపార్టెంట్ ఒక ఆరోగ్యం తెచ్చుకోవడానికి అండ్ వ్యాధిని తరిమి కొట్టడానికి. సో దాని గురించి కూడా వీడ్ లైక్ టు ఎక్స్ప్లోర్ అండ్ హ్యావ్ డీపర్ కాన్వర్జేషన్స్. డెఫినెట్లీ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్. ఎందుకంటే మెంటల్ హెల్త్ లేకపోతే ఫిజికల్ హెల్త్ ఎంత ట్రై చేసినా కూడా టెంపరీగానే ఉంటుంది. మెంటల్ హెల్త్ కావాలంటే కొద్దిగా స్పిరిచువల్ హెల్త్ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి విల్ డిస్కస్ అబౌట్ దట్ ఆల్సో. తప్పకుండా డాక్టర్ రవికుమార్ గారు, ఐ థింక్ మీరు ఇచ్చే సప్లిమెంట్స్ అన్నిటితో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ లాంటి ఒక అంటే జటిలమైన సమస్యని కూడా కేవలం జీవన విధానం మార్చి కొన్ని సప్లిమెంట్స్ యాడ్ చేసి అలాగే కొన్ని ప్రోటోకాల్స్ యాడ్ చేయడం ద్వారా రివర్స్ చేసి హాయిగా ప్రెగ్నెంట్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్తున్నారు కాబట్టి దట్స్ అ గ్రేట్ న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అమ్మా.